నీకు చెప్పలేదు కదా, వీడికి సంబంధం చూశాను, మన పక్కూరే. ఏ సంబంధం, ఏ ఊరు? పిల్లలు బుడుగురాట కదా. మీ పిల్ల ఆశ వర్కర్ కదా. ఆ? అరే తమ్ముడు, మీ ఊర్లో ఒక ఆశా వర్కర్ ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి పేరేంటి? సుశీల. 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 సుశీలనా? సుశీల. అమ్మాయిని చూస్తేనే అర్థమవుతుంది, మంచి అమ్మాయి. అదేంటి, డీలర్ కూతురు సంధిని ప్రేమించావు కదా, అలాగే వాళ్ళు కూడా చేసినా చేయలేదనే చెప్తారు. అంటే ఆ అమ్మాయికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయేమో కనుక్కుందాంరా. అంటే అదేరా, సుశీల ఎవరినైనా ప్రేమించిందో లేదో కనుక్కొని వచ్చాయి. ఏట్రా? అడుగు. అరే ఇప్పుడు అడిగి వచ్చా? ఆ పిల్ల ఇంటర్మీడియట్ అయిపోయాక శ్రీకాకుళంలో 6 నెలలు కంప్యూటర్ కోర్స్ చేసిందట. వీళ్ళిద్దరు కలిసే కాలేజీకి వెళ్ళేవారంట. సుశీల బాబు ప్రేమించుకునేవారు. 6 నెలలు శ్రీకాకుళం ఒకటి ఆటోలోనే వెళ్ళేదట. ఇద్దరం అలా సరదాగా పాట ఎన్నుకుని వెళ్ళొచ్చేవాళ్ళం. క్లాస్ అయిపోగానే ఫోన్ చేస్తాను. అవునా? అప్పట్లో కాలేజ్ అంతా టాకు. లేచిపోయింది దాంతో నాకు పెళ్ళేంట్రా? ప్రేమిస్తే లేచిపోవాలి కదా మరి. నువ్వు ఇంకేం మనసులో పెట్టుకోకుండా ఆ పిల్లని పెళ్లి చేసుకో. మనం ఇలా ఎంక్వైరీ చేస్తామని విషయం ఆ పిల్లకి తెలిసిందనుకో అస్సలు బాగోదు. ఎలా తెలుస్తుందిరా? నీ రేట్ అనుకోకపోతే పర్సనల్గా మాట్లాడొచ్చా? కొంప తీసి తెలిసిపోయిందేంటి? మరీ ఆటో వాడితో అనుమానించడం కరెక్ట్ కాదురా. ఈ మధ్యన కాలేజ్ గుంటలు అందరూ ఆటో డ్రైవర్లుగా పడిపోతున్నారా. నిన్న నమ్మేం చూడు, నా నోట్లో నేను వచ్చేసుకోలే. ఆ?